ధర్నాలని దీక్షలని చేసి 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 అలసిపోయిన టైంలో ఏదో ఒక పార్టీ కావచ్చు, అది ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, అది కూడా వాళ్ళ ఖాతా తీసుకుంటే భయం ఒకటి, అంతేగాని మాకే అది ఏం కాదు, మీరు వస్తే కానీ అవుతుందని కాదు, వేరే వాళ్ళు వస్తే మాకు ఏమవుతారు. చివరి టైంలో వీళ్ళు కూడా చివరి టైంలో వస్తారు, అంతేగాని ముందు తగ్గుతలేదు కాదు, అది స్టూడెంట్ లో భయం. అందుకని మీకు ఏం చేస్తారో తెలియదు. లాస్ట్ ఒక రోజు అన్న వచ్చింది చేసిన కాదు, అలా ప్రతి క్షణంలో ప్రతి నిమిషంలో మీకు గుర్తుండాలి, అంతేగాని మేము చెప్తాను. రేవంత్ రెడ్డి ఏదైతే విశ్వల్ కమిటీ అన్నాడో ఆ విశ్వల్ కమిటీ మాట్లాడలేదు. ఒకటి రెండోది 5 రూపాయలు భోజనం అన్న, 5 రూపాయలు భోజనం తింటారు, వాళ్ళు ఆలస్యపోయినాం చేసి 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 అలసిపోయిన విద్యార్థులు, వాళ్ళకు ఎంత అంటే నడవాలని పరిస్థితి అలసిపోయారు. ఈ అతి టైంలో కూడా వాళ్ళ మీలాంటి సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకా ఎవరు ఇస్తారండి సపోర్ట్? పోరాటాలు మొదలైతే టీఎస్పీఎస్సీ కాడ మనమే చేసినాము. ఒక్క రోజైనా మీరు వచ్చి బీజేపీలో ఒకసారి ప్రోగ్రామ్ చేసినా ఒక్కరని చెప్తున్నా. 10 ఏళ్ళ ఉండి అధికారం నుండి వాళ్ళేమో మోసం చేసిన వాళ్ళని వాళ్ళకు కొంతమంది సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని బస్సులో ఎక్కించుకుపోయి క్యాంపెయిన్ చేయించారు కదా, మిమ్మల్ని అంటే మీ అందరు తీసుకోరు కదా, ఒక్క రోజు కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తలేరు. కానీ మీ గురించి వినండి, అదే నేను చెప్పేది వినండి. ఆ రోజు మేము అన్నిసార్లు కొట్లాడి చేసి మీ దగ్గరకు వచ్చినాం చేసినాం, సరే మా గురించి ప్రయత్నం అయితే చేసిరాలి ఒక్కరానే చెప్తున్నారు. వాళ్ళని ఇంత మంచి ప్రతి ఒక్కరు ఎవరైనా కోర్టుల కేసు ఎట్లా ఉంటే తెలుసా మీకు? పాయింట్స్ ఎవరు వచ్చారో తెలుసా మీకు? మొత్తం రాసి మీకు అసలు ఎగ్జామినేషన్ కండక్ట్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఎందుకు రాలేదు, మీకు జంప్లింగ్ సిస్టమ్ ఎట్లా చేసిరని మొత్తం కోర్టుల పాయింట్ రాసి ఇచ్చింది నేను. చాలా ప్రాబ్లం ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక 100 ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన, ఎగ్జామినేషన్ కండక్షన్ రాంగ్ అని అక్కడి నుంచి మొదలు పెట్టినాము. అక్కడి నుంచి పాయింట్స్ ఇచ్చేసరికి మీకు కేసులో ఉంటుంది. చేసిందంతా మనమే కదని ఒక్కరోజైనా ధర్నా చేసాడు. అదే మరి